అంచనా వేసుకోవాలి, యుద్ధం చేయాలి, విజయం సాధించాలి, గురుదక్షిణ తెచ్చివ్వాలి. ఇది ద్రోణుడి యొక్క ఆలోచన. సరే, ఇక వాళ్ళు ఏం చేశారో చూద్దాం. ఆ ద్రౌపదుడి యొక్క పాంచాల దేశం, ఆ నగరం దగ్గర పడగానే దుర్యోధనుడు, యుయుత్సుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, జలసంధుడు మొదలైనటువంటి ధృతరాష్ట్రుడు కుమారులు అనేక మంది రాజకుమారులతో కలిశారు. ఆ ద్రౌపదుడి యొక్క నగరాన్ని ముట్టడించారు. ఈ విషయం తెలిసింది చారుల వల్ల ద్రౌపదుడికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే అంతులేని రథ, గజ, తురగ, పదాతి సైన్యంతో ఈ వచ్చినటువంటి దుర్యోధనాదుల్ని, మిగతా రాజకుమారులని ఎదుర్కొన్నాడు. వర్షాకాల మేఘం పెద్ద జలధారలతోటి పద్మాలను కప్పివేసినట్లుగా ఉపమానం చూడండి. ద్రౌపదుడు తొందరపడి బాణ సమూహాలు వేలకు వేలు వేసి వాళ్ళందరినీ వరుసగా కప్పిపడేశాడు. బాణంతో ముంచెత్తాడు, బాణాలతో, బాణ వర్షంతో ముంచెత్తాడు. ఆ ద్రౌపదుడి యొక్క రాజధాని పేరు కాంపిల్య నగరం. ఆ కాంపిల్య నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా విజృంభించి సింహనాదాలు చేసి కత్తులు, రోకళ్ళు, కర్రలు చేతపట్టుకొని కౌరవ సేనలోని మేటి వీరులందరి బడలికి పొందేటట్టుగా యుద్ధం చేశారు. వాళ్ళందరూ ఒళ్ళు హోనమయ్యేటట్టుగా కొట్టారు. అంటే తమ రాజు మీదకి దండయాత్రకు వచ్చారని తెలిస్తే ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నారో చూడండి. ఇక్కడ సైన్యమే కాదు, ప్రజలు కూడా, దాంట్లో ఉన్నటువంటి కుర్రాళ్ళు అందరు కూడా వచ్చేశారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక ఆయుధం పట్టుకొని. కౌరవులు సావధానులై వీళ్ళు కూడా అధికమైనటువంటి బాణ సమూహాన్ని ఆ ద్రౌపద మహారాజు మీద వేశారు. యుద్ధంలో ద్రౌపదుడు బాగా మంచి పరాక్రమం చూపించి కౌరవుల యొక్క బాణాలను మధ్యలోనే తునాతునకలు చేసి పారేసి అతి సులభంగా వాళ్ళ యొక్క ఆయువు పట్లన్నీ అదిరిపోయేటట్టుగా భయంకరమైనటువంటి బాణాలతో కొట్టాడు. ఆయువు పట్టులో దెబ్బ కొట్టాడు. సంధిబంధాల్లో కొడితే ఆ నొప్పి తట్టుకోవడం చాలా కష్టం. అనేక రకాలైనటువంటి బాణాలతోటి పలు వైపుల నుండి కొట్టాడు ద్రౌపద మహారాజు. కురువీరులు యుద్ధంలో ఆ ద్రౌపదుడిని చూచి భయపడిపోయి అతన్ని నానా రూపాలు కలవాడిగా మనస్సులో తలిచారు. ఓరి బాబు, ఒక్కడే అనుకున్నాం, ద్రౌపదుడు అంటే మామూలు వాడు అనుకున్నాం. ద్రోణుడికి ఎంత వయసు ఉందో ద్రౌపదుడికి అంతే వయసు ఉంటుందిగా. కాబట్టి ఒక్కడే అనేక రూపాలతో కనిపిస్తున్నాడు యుద్ధంలో. వాళ్ళకి భయం పుట్టింది. ఇక ద్రౌపదుడి యొక్క బాణవర్షానికి నిలవలేక కౌరవులు భయపడిపోయి పాండవుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇది మొదటిసారి పాండవుల దగ్గరికి రావటం. ఇట్లా తర్వాత అరణ్య పర్వంలో మళ్ళీ వస్తుంది, చెప్పుకుందాం అప్పుడు. అది చూచి అర్జునుడు ద్రోణుడికి, ధర్మరాజుకి నమస్కారం చేశాడు. ముందు గురువు గారికి, తర్వాత అన్నయ్యకి. ఎందుకని అన్నయ్య జ్యేష్ఠభ్రాత పితృసమహ అని శాస్త్రం చెప్పింది. పెద్దన్నయ్య తండ్రితో సమానుడు. అందువల్ల ముందు గురువుకి, తర్వాత అన్నయ్యకి నమస్కారం చేశాడు. వాళ్ళతో అంటున్నాడు, మహాత్మా, గురువర్య, అన్నయ్య, మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ క్షణాన్నే ఆ ద్రౌపదుడిని పట్టి తెస్తాను అని భీమసేనుడు తన సైన్యానికి ముందు నడుస్తూ ఉండగా నకుల సహదేవులు తన యొక్క రథానికి చక్రరక్షకులుగా ఉంటే ద్రౌపదుడి యొక్క సైన్యం అనే సముద్రాన్ని సమీపించాడు. అర్జునుడు గురువైన ద్రోణుడికి, పెద్దన్నైనటువంటి ధర్మరాజుకి నమస్కరించడం అనేది గురుజన భక్తికి నిదర్శనం. అర్జునుడికి గురువుగారు ఎంత దైవమో అన్నయ్య కూడా అంతే దైవం. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక భీమార్జునులు ద్రౌపదుడి యొక్క సైన్యాన్ని దునుమాటం. భీముడు ఏనుగుల సమూహాలను ఎదుర్కొని వజ్రపాతం వంటి తన యొక్క గదాఘాతాల చేత వాటి యొక్క చెక్కిళ్లని, కుంభస్థలాలని, దంతాలని, తొండాలని, ముఖాలని పగలగొట్టాడు.
అంత బలవంతుడు. 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు భీముడు. భయంకరమైనటువంటి వజ్రాయుధం వంటి ఆ భీముడి యొక్క గదా ఘాతాల వల్ల శత్రు సైన్యంలో ఉన్నటువంటి ఏనుగుల గుంపు కొత్త నెత్తుడి ధారలతోటి, సెలయేళ్లతోటి, చూడండి, అంటే ఆ నెత్తురు సెలయేరుగా ప్రవహిస్తూ ఉన్నది. విశాలమైన సంచార పర్వత సమూహంలాగా కొట్టబడినటువంటి మావటి వాళ్ళనేటువంటి వృక్ష సమూహంతో ఆ యుద్ధంలో పడిపోయినారు. యుద్ధాన్ని అద్భుతంగా వర్ణిస్తారు నా అన్నయ్య గారు. అనిలజుడు ఉగ్రుడై ద్రుపదు హస్తి ఘటావళి అశ్వసంహతిన్ ఘనరథ కోటి భగ్నములుగా సమరంబున చేసి పేద దుర్మనుజుల జంపనేలయని మానుగ గోపుడు గోగణంబులన్ కొనగొని రొప్పునట్టు అధికులన్ తెగిడించెన్ పృథుదండహస్తుడై. భీముడు ఆ భయంకరమైనటువంటి యుద్ధంలో ద్రౌపదుడి యొక్క గజాలని, అశ్వాలని, రథ సమూహాలని భగ్నం చేసి పడేశాడు తన యొక్క ఘోరమైనటువంటి గదాఘాతాలతోటి. ఆయన అనుకున్నాడు భీముడు, అరెరే, బలహీనులైనటువంటి ఈ దుష్ట మానవులను చంపడం ఎందుకులే అని గొల్లవాడు గోవుల మందను అరచి తరిమి కొట్టినట్లుగా తరిమేసేట వాళ్ళందరినీ, చంపల వాళ్ళని. ఆ తరువాత అర్జునుడు ఆగ్రహించి ద్రౌపదుడి యొక్క ఏనుగుల సమూహం అనేటువంటి చీకటిని, అశ్వసమూహం అనేటువంటి మంచుని, సైనిక సమూహం అనేటువంటి నక్షత్ర సముదాయాన్ని తన యొక్క బాణాలు అనేటువంటి కిరణ సంపద చేత అణిగేటట్లుగా చేసి యుద్ధం అనేటువంటి ఆకాశ వీధిలో సూర్యుడులాగా ప్రకాశించాడు అన్నాడు. చూడండి ఎన్ని ఉపమానాలు వేశారు నన్నయ్య గారు. అర్జునుడి యొక్క విజృంభణం చూసి ఓర్చుకోలేక కోపంతో ద్రుపదుడి యొక్క తమ్ముడు సత్యజిత్తు అనేటువంటి వాడు మంచి గొప్పదైనటువంటి విల్లు చేతబట్టి శౌర్య ధైర్యాలతోటి అమితమైనటువంటి ఆటోపంతో అర్జునుడిని ఎదుర్కొన్నాడు. ద్రౌపదుడి యొక్క తమ్ముడు ఎంతో ప్రయత్నించాడు. మహావేగంగా 100 వాడి బాణాలతోటి అర్జునుడిని కొట్టాడు. అందుకు అర్జునుడు కోపం వచ్చింది. వెంటనే తన బాణాలతోటి మధ్యలోనే ఆ బాణాలన్నిటిని కూడా ముక్కలు చెక్కలు చేశాడు. వాడు 100 బాణాలు వేస్తే 100 బాణాలు ఒక్కటి కూడా తనకు తగలకుండా మధ్యలోనే ఎర్రగొట్టేశాడు తన యొక్క బాణాలతోటి. అనేక విధాలైనటువంటి అస్త్రాలు తెలిసినటువంటి అర్జునుడు ద్రౌపదుడి యొక్క తమ్ముడి యొక్క యుద్ధాన్ని ఎదుర్కొన్నాడు. ఆ అర్జునుడి యొక్క బలపరాక్రమాలకి ద్రౌపదుడి యొక్క తమ్ముడు భయపడిపోయాడు, పారిపోయినాడు పరిగెత్తి. ఆ సందర్భంలో అతడి యొక్క రథాన్ని, సారథిని నేల మీద కుప్పలు పడేటట్టు కొట్టాడు. మరి ఏం చేస్తాడు? రథం కూలిపోయింది, సారథి చచ్చాడు, ఇంకా దూకి పరిగెత్తడమేగా. ఆ విధంగా పారిపోయాడు ద్రౌపదుడి యొక్క తమ్ముడు. ఆ విధంగా ద్రౌపదుడు చూశాడు ఇదంతా. మిక్కిలి గర్వంతో అకాలంలో విజృంభించిన యముడా అన్నట్లుగా అర్జునుడిని ఎదుర్కొన్నాడు. తన తమ్ముడు కొట్టేసరికి ఆయన కోపం వచ్చింది. చూడండి, అకాలంలో విజృంభించిన యముడా అన్నట్లుగా ఉన్నట్ట ద్రౌపదుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. ఇక్కడ ఒకరితో ఒకరు పోరాటం చేసుకుంటూ ఉన్నారు. ద్రౌపదుడు, పార్థుడు ఒకరినొకరు ఎదుర్కొని బాణాలు ప్రయోగించుకుంటున్నారు. ఆ సమయంలో భయంకరమైనటువంటి ఆ యుద్ధభూమి దాటరానటువంటి దట్టమైనటువంటి వాడి బాణాలతో కప్పబడి చీకటిమయమైపోయింది. అక్కడ చూస్తున్నటువంటి వీరులు ఒకళ్ళతో ఒకళ్ళు
పోరాడటం మానేసి రాత్రి అయిందని భ్రాంతి పడ్డారట మిగతా వాళ్ళు. అంత ఘోర యుద్ధం జరిగింది. ఆ గొప్ప ద్వంద్వ యుద్ధంలో జయించాలన్నటువంటి కోరిక ఎక్కువగా కలిగినటువంటి ఆ ద్రౌపదుడు అర్జునుడి యొక్క విల్లు నడిమ భాగానికి విరిగిపోయేటట్టుగా ఒక బాణం వేసి పెద్దగా అరిచాట. చూసావా, నీ విల్లు విరగొట్టానని. అందుకు అర్జునుడు ఆగ్రహించాడు. అప్పటి వరకు మామూలు విల్లులే అర్జునుడికి, ఇంకా గాండివం రాలా, ఇంకా ముందు వస్తుంది గాండివం. అర్జునుడు ఆగ్రహించి చేత్తో కత్తి పట్టుకొని కొండ మీదకి దూకే కొదమసింహంలాగా చూడండి ద్రౌపదుడి యొక్క రథం మీదకి ఎగిరి దూకాడు. ద్రౌపదుడిని పట్టుకున్నాడు. అప్పుడు ద్రౌపదుడి యొక్క సైన్యం పెద్ద హాహాకారాలతో మహాసముద్రంలాగా ఘోషిస్తూ ఉన్నది. ఎలా పట్టుకున్నట్ట? ప్రక్షీణ దర్పు ద్రుపదు రథాక్షముతో కట్టి తెచ్చి అర్జునుడు క్రియాదక్షుండై గురువునకు గురుదక్షిణిగానిచ్చి చేసే తత్సమ్మదమున. కార్యసాధకుడైనటువంటి ఆ అర్జునుడు గర్వం కోల్పోయినటువంటి ఆ ద్రుపద మహారాజుని రథం యొక్క ఇరుసు కట్టేసి తెచ్చి గురుదక్షిణగా ద్రోణాచార్యుడికి సమర్పించి గురువుగారిని సంతోషపెట్టాడు. ద్రోణుడు కూడా తన శిష్యుడైనటువంటి అర్జునుడి యొక్క పరాక్రమం చూసి ఆనందించి నవ్వుతూ ద్రుపదుడితో ఇట్లా అంటున్నాడు. ఇది అద్భుతమైన ఘట్టం అండి, బాగా చక్కగా వినాలి. ద్రోణుడు ఎలా మాట్లాడతాడు? వీరెవ్వరయ్య ద్రుపద మహారాజులే. చూడండి ఏం వ్యంగ్యంగా రాశారో ఇక్కడ నన్నయ్య గారు. చిన్న కందపద్యం. వీరెవ్వరయ్య ద్రుపద మహారాజులే ఇట్లు కృపణులై పట్టుబడం వీరికి వలసెనే. అహహా మహారాజ్య మదాంధకారమది వాసెనకో. వీరెవరయ్యా? ద్రుపద మహారాజులేనా నా ఎదుట ఉన్నది? ఈ విధంగా దిక్కు దివాణం లేకుండా పట్టుబడవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందే. హాహాహా అంటే ఎగతాళిగా. మహారాజ్య మదం చేత కలిగినటువంటి కన్నుగాని తనం తొలగిపోయిందా ఇప్పుడు? ఇంతకుముందు బాగా మదం పట్టింది కదా, నేను వస్తే నన్ను అవమానించావు కదా, బాల్యంలో కలిసి చదువుకున్నాం, కలిసి తిన్నాం, కనీసం ఆ భావన కూడా లేకుండా నన్ను అవమానించి పంపించావు కదా, ఇప్పుడు ఆ మదం తొలగిపోయిందా అంటే నీ తిక్క కుదిరిందా అని వ్యంగ్యంగా అధిక్షేపించే వాక్య పద్ధతికి ఈ పద్యం తెలుగులో హృద్యమైనటువంటి ఉదాహరణగా నిలిచిపోయింది. ఇప్పటికీ ద్రోణుడు అధిక్షేపంగా పలికేటప్పుడు అయ్యా మహారాజులే వీరికి వలసనే అదివాసెనోకో అనేటువంటి మాటలు అనేటప్పుడు ఒక వింత వెటకారం ధ్వనిస్తుంది. దానిని కాకువు అంటారు. ఆ కాకువులు పూర్వం ద్రుపదుడు ద్రోణుణ్ణి అవమానపరిచినటువంటి మాటలని ఇక్కడ స్ఫురింపజేస్తూ ఉన్నాడు. వాటికి ప్రతిగా ద్రోణుడు అధిక్షేపిస్తున్నట్లుగా ఇక్కడ ధ్వని. మొదట ద్రోణుడు తన పాత స్నేహాన్ని జ్ఞాపకం చేస్తూ గుర్తించావా అని ప్రశ్నించినప్పుడు ద్రుపదుడు తనకు తెలియదన్నాడు. ఇంతకు ముందు జరిగినటువంటి ఘట్టం. దానికి ఎద్దేవగా నీవెవరయ్యా అని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నాడు. మహారాజుతో పేద బాపడికి సంబంధం ఎట్లా కలుగుతుంది అని ప్రశ్నించినటువంటి ద్రుపదుడిని ఇప్పుడు నా ఎదుట ఉన్నది ద్రుపద మహారాజులా అని వెటకారపు తిరుగు ప్రశ్న. రాజ్యం పోయిన పేదవాడివి నీవు అని వ్యంగ్యమైన అధిక్షేపం. ఇంకెక్కడుంది నీకు రాజ్యం? ఈ విధంగా దిక్కు లేకుండా పట్టుబడవలసి వచ్చిందా అని పరిహసించినప్పుడు పూర్వం తన యొక్క దయనీయ స్థితిని చూచి కూడా జాలిపడకుండా
మిత్రామిత్రత్వాలు రాజులకి కార్యవశ్యంగా ఏర్పడతాయి అని మాట్లాడినటువంటి ద్రుపదుడి యొక్క మాటలకి తిరుగు దెబ్బ వినపడుతుంది. ఇక్కడ ఐశ్వర్య గర్వం చేత ద్రోణుని విలువ తెలుసుకోకుండా మాట్లాడినటువంటి గుడ్డితనం ఇప్పుడు తొలగిందా? నీ ఐశ్వర్యం, నీ పరాక్రమం, నా శిష్యుల అధీనం, నా దయాభిక్ష అని తలపింపజేసి తన యొక్క ఔన్నత్యాన్ని, అదృష్టాన్ని వ్యంగ్యంగా ద్రోణాచార్యుడు ఇక్కడ ధ్వనింపజేస్తున్నాడు. అంత అద్భుతమైన పద్యం ఇది. ఇంకనైనా మమ్ము నెరుంగగనగునొక్కో అనుచు ఉల్లసంబులాడి ద్రుపదు విడిచిపుచ్చే గురుడు విప్రులయ అలుకయు తృణ హుతాశనంబు దీర్ఘమగునే. ఇది రెండోసారి ఈ మాట చెప్పడం. ఇంతకుముందు మనకి ఉదంకోపాఖ్యానంలో కూడా ఇద్దరు రాజు ఉదంకుడు పరస్పరం శపించుకున్నప్పుడు కూడా బ్రాహ్మణుల యొక్క తత్వం చెప్పింది. బ్రాహ్మణుల మాట కరుగ్గా ఉంటుంది కానీ మనస్సు నవనీతం అన్నాడు అక్కడ. అదే క్షత్రియుడి యొక్క మాట మెత్తగా ఉంటుంది కానీ చేసే పని మాత్రం కరుగ్గా ఉంటుందని అక్కడ చెప్పాడు. ఓ ద్రుపద, ఇంక ముందైనా మమ్మల్ని గుర్తుంచుకోగలవా అని ఎగతాళి చేశాడు. ద్రోణుడు ద్రుపదుడిని విడిచిపెట్టాడు. బ్రాహ్మణుని యొక్క కోపం, గడ్డి నిప్పు ఎక్కువ కాలం ఉంటాయా అన్నాడు. గడ్డి చురచరా మండిపోతుంది, మండేటప్పుడు భగ్గుమంటుంది, కానీ తొందరగా ఆరిపోతుంది. అట్లాగే బ్రాహ్మణుడికి కూడా కోపం అట్లాగే వస్తుంది, అట్లాగే సమసిపోతుంది. ఇప్పటికైనా నన్ను ఎప్పుడూ గుర్తుంచుకుంటావా అన్నాడు. ఇక్కడ ఈ కాకు వల్ల కలిగే అధిక్షేపార్థం ద్రుపదుడికి గుండెల్లో ములుకుల్లాగా కలకాలం గుర్తుండిపోయింది. చేసినటువంటి స్నేహాన్ని మరిచిపోయే వాళ్ళకి తగినటువంటి వాంగ్మయాస్త్రం ద్రోణుడిని ఇక్కడ అధిక్షేపిస్తోంది. భీమార్జునులు ద్రుపదుడితో యుద్ధం చేసినటువంటి ఘట్టంలో దాదాపు ప్రతి పద్యంలో కూడా అలంకార ప్రయోగం చేశాడు నన్నయ్య గారు. ఈ విధంగా ద్రుపదుడు ద్రోణుడి చేత విడిచిపెట్టబడ్డాడు. అయినా కూడా అతడు కోపం అనే తాటితో కట్టబడ్డవాడైనాడు. ద్రోణుడు తనకు చేసిన అవమానానికి తిరిగి ప్రతీకారం చేయాలని బ్రాహ్మణుల సేవ చేస్తున్నాడు. ఇంటికి వెళ్ళిపోయినాడు కానీ మనసు స్థిరంగా లేదు. ఈ ద్రోణుడి మీద ఎట్లయినా సరే పగ తీర్చుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన క్షత్రియుడి యొక్క గుణం అది. అందుకని ఏం చేశాడు, పోయి బ్రాహ్మణుల సేవ చేయటం మొదలుపెట్టాడు. ఎందుకని? వాళ్ళ వల్ల వరాలు పొంది ఏదైనా సాధించాలి అని. అక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు యవ్వరాజ్యభారం వహించడానికి యుధిష్ఠిరుడు తగినవాడినని భీష్ముడు విదురులతో విచారించి అతన్ని యవ్వరాజ్యాభిషిక్తుడిగా చేశాడు. ఎందుకు చేశాడు? ఇక్కడే కీలకమంతా ఉంది. ఇప్పుడు ధృతరాష్ట్రుడు రాజకుమారుడు రాజు కావాలి కదా, అంటే దుర్యోధనుడే రాజు కావాలి కదా యువరాజుగా. కానీ తాను రాజప్రతినిధి మాత్రమే అనే విషయం ధృతరాష్ట్రుడికి బాగా తెలుసు. తాను అంధుడైనందువల్ల తానికి రాజ్యాధికారం లేదు. తమ్ముడు అన్నయ్య మీద ఉండే గౌరవంతో తనని సింహాసనం మీద కూర్చోబెట్టి పరిపాలించాడు. కాబట్టి ఇప్పుడు తమ్ముడు లేడు, కానీ తన కొడుకు కంటే తమ్ముడు కొడుకు పెద్దవాడు ధర్మరాజు. రాజ్యం తమ్ముడిది, తాను భోగిస్తున్నాడు అని ఆలోచించి బహుశా అలా గనక చెయ్యకపోతే భీష్ముడు, విదురుడు, కృపాచార్యుడు వీళ్ళందరూ కూడా అధిక్షేపిస్తారు. దుర్యోధనుడి కంటే గుణాలలో ధర్మరాజు మిన్న, వయస్సులో జ్యేష్ఠుడు. అందువల్ల అతను అనివార్య పరిస్థితుల్లో ధర్మరాజుని యువరాజుగా చేయాల్సి వచ్చింది.
అప్పుడు ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తున్నాడు కథ. ఎవరు? వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి. నలుగురు తమ్ములున్ బలిమి నాలుగు దిక్కులనోర్చి సర్వభూతలమున రాజనందనుల దర్పమడంచుచు భూరి వస్తురాసులు కొని వచ్చి ఈగొని విశుద్ధ యశోనిధి యొప్పె ధర్మజుండలఘుడు యవ్వరాజ్యయుతుడయ్యును పెంపున సార్వభౌముడై. నలుగురు తమ్ముళ్ళు తమ యొక్క బలాలతోటి బలగంతోటి నాలుగు దిక్కులను జయించి భూమి మీద రాజకుమారులందరి యొక్క పొగరు అణిచి ఎంతో విలువైనటువంటి పదార్థరాశులను తెచ్చి ఇచ్చారు ధర్మరాజుకి. వాటిని గ్రహించి స్వచ్ఛమైన కీర్తితో గొప్పవాడైనటువంటి ధర్మరాజు కేవలం యువరాజే అయినా కూడా చక్రవర్తిలాగా వెలిగాడు అన్నాడు. ఇది అద్భుతమైన మాట. ధర్మరాజు పదవిలో యువరాజే, కానీ మహిమలో సార్వభౌముడు. తమ్ముళ్ళు నాలుగు దిక్కులలో ఉన్నటువంటి రాజులందరినీ జయించి సంపదలు తెచ్చి అతడి యొక్క అధీనం చేయటం వల్ల ధర్మరాజు సార్వభౌముడు అనేటువంటి భావం ఇక్కడ సమర్థనీయమైంది. ఇక్కడ ధర్మరాజుని నాయకత్వంతో పాటు భీమాదుల యొక్క అనునాయకత్వం కూడా వస్తుధ్వని. వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, సమస్త రాజుల్ని జయించారు నేల 4 చెరగుల్లా. ఇది ఇంకా గధ రథ అశ్వ యుద్ధాలలో, గదాయుద్ధంలో దేనిలోనైనా కుంతీపుత్రులతో మధ్యవాడైనటువంటి భీముడే పేరుకెక్కుతున్నాడు అనేటువంటి పొగడ్తలు పరంపరగా వ్యాపించిన లోకంలో. అది భీముడు బలం అటువంటిది. అట్లాగే ధనుర్విద్య మొదలైనటువంటి రకరకాలైనటువంటి ఆయుధ విద్యల్లో పండితుడై అజేయుడై ఉన్నటువంటి అర్జునుడితో పోల్చడానికి ఇతరులు ఎక్కడా కూడా లేరు అనేటువంటి జయఘోష సమస్త భూమండలం అంతటా కూడా పాకింది. ఇక్కడ ఈ రచనలో అర్జునుడి యొక్క అనంత కీర్తిని ధ్వనింపజేస్తున్నది ఈ పద్యం. అలాగే ధర్మరాజుని అర్జునుడిని చంపకమాలలో వర్ణించాడు, భీముణ్ణి కవలల సోదరుల్ని కందపద్యాల్లో వర్ణించారు. అంటే ఇక్కడ పాత్రల యొక్క కీర్తులు, తారతమ్యాలు, అనుశీలనం, అక్షర రమ్యాలైనటువంటి ఛందస్సులు కూడా వ్యంజకాలుగా నిబంధించేటటువంటి నన్నయ్య గారి యొక్క రుచిరార్థ సూక్తి నిధిత్వానికి ఈ పాండవుల యొక్క వర్ణనలో ప్రౌఢంగా మనకి ప్రదర్శింపబడుతుంది. నకుల సహదేవులు మంచి పరాక్రమం కలిగిన వాళ్ళు, శత్రురాజులకి యమధర్మరాజు లాంటి వాళ్ళు, స్వచ్ఛమైనటువంటి నడవడిక కలిగిన వాళ్ళు అనేటువంటి కీర్తి పొంది వాళ్ళిద్దరు కూడా అనేక విద్యల్లో ఆరితేరి అత్యుత్తమైనటువంటి భక్తితోటి అన్నల పట్ల వినయం చూపుతూ ఉంటారు. అటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఆ కవల సోదరులు. ఇక ద్రోణుడు అర్జునుడికి బ్రహ్మశిరోనామకాస్త్రం ఇవ్వడం, అది ఎవ్వరికి ఇలా ఇప్పటి వరకు కొడుకు కూడా ఇవ్వాల. ఇప్పుడు ప్రియశిష్యుడైనటువంటి అర్జునుడికి ఇవ్వబోతున్నాడు. ఎందుకని? తనకు కావలసినటువంటి గురుదక్షిణ ఇచ్చాడు కదా. ఈ విధంగా పాండవులు అంతులేనటువంటి మంచి గుణాలతోటి అందరికీ పూజ్యులై ప్రవర్తిల్లుతూ ఉన్నారు. అప్పుడు వాళ్లలో అర్జునుడి యొక్క పిడికిలి బిగువుకి, వేగానికి, గురికొట్టే నేర్పుకి, దూరాన పడేటట్టు ప్రయోగించగలిగినటువంటి సామర్థ్యానికి, అలసట లేనితనానికి, కత్తి, గద, బల్లెం మొదలైనటువంటి ఆయుధ విద్యలలో సంపాదించినటువంటి ప్రావీణ్యానికి, శత్రురాజులను జయింపగల పరాక్రమానికి, మీదు మిక్కిలి తన పట్ల చూపిస్తున్నటువంటి
భక్తి ప్రేమలకు మెచ్చుకున్నాడు ద్రోణాచార్యుడు అర్జునుణ్ణి బ్రహ్మశిరం అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక దివ్యాస్త్రాన్ని ప్రయోగ ఉపసంహారాలతో ఉపదేశం చేశాడు. ఇది కేవలం ప్రయోగం చెబితే ప్రయోజనం లేదు, ఉపసంహారం కూడా తెలియాలి. అలాగే రామాయణంలో బాలకాండలో తాటక వధ అయిన తర్వాత విశ్వామిత్రుడు తన దగ్గర ఉన్న 100 అస్త్రాలని ఉపదేశించాడు రామచంద్ర ప్రభువుకి. వాటితో పాటు ఉపసంహార మంత్రాలు కూడా చెప్పారు. ఆశ్చర్యంగా అప్పుడు ఆ మంత్రాది దేవతలు రూపం ధరించి వచ్చి రాముడి దగ్గర నిలబడితే రాముడు వాళ్ళందరినీ స్పృశించి నేను కోరుకున్నప్పుడు నాకు మీరు స్ఫురించండి అని కోరుకున్నాడు. అది అస్త్రాల యొక్క వైభవం అంటే. ఆ అస్త్రం ఇస్తూ విషయం చెబుతున్నాడు ద్రోణాచార్యుడు. నాయన అర్జున, అగస్త్య మహాముని ఈ అస్త్రాన్ని ప్రేమతోటి మా గురువు అయినటువంటి అగ్నివేశుడికిచ్చారు. మా గురువు అయినటువంటి అగ్నివేశుడు ప్రేమతోటి నాకిచ్చాడు. నేను నాకు అత్యంత ప్రియశిష్యుడైనటువంటి నీకిస్తున్నాను. పరాక్రమంలో గొప్పవాడివి కాబట్టి దీనికి నీవే తగిన వాడివి అన్నాడు. ఇదొకటి కూడా. ఒక అస్త్రాన్ని పొందాలి అంటే తగినటువంటి పరాక్రమం ఉన్నవాడికి మాత్రమే ఆ అస్త్రాన్ని ఇవ్వాలి. దానికి తగినటువంటి శక్తి లేని వాడికి అస్త్రాన్ని ఇవ్వకూడదు. అందువల్ల అంతమంది ఉన్నా కూడా అర్జునుడికి మాత్రమే ఇచ్చాడు అంటే అర్జునుడి యొక్క శక్తి సామర్థ్యాలని గుర్తించాడు ద్రోణాచార్యుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట చెప్పాడు ఇక్కడ అస్త్రం ఇచ్చేటప్పుడు. నాయనా అర్జున, ఈ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని మానవుల మీద ప్రయోగించవద్దు అన్నాడు. ఇదే అస్త్రాన్ని తర్వాత కొడుకు కూడా ఇచ్చాడు, అయితే ఉపసంహారం చెప్పల. అందువల్ల ప్రయోగించకుండా ఉంటాడు అని నమ్మాడు ఆయన. ద్రోణుడు చనిపోయిన తర్వాత చేశాడు ఆ పనులు, ప్రయోగించాడు. అపాండవమగుగా కానీ ఆ బ్రహ్మశిరాన్ని ప్రయోగించాడు. మానవుల మీద ప్రయోగించకూడదు అంటే మనుషుల మీదే వేశాడు ఆ అశ్వత్థామ, పాండవుల మీద. కాబట్టి ఇక్కడ బాగా మనం అర్థం చేసుకోవాలి. ఈ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని మానవుల మీద ప్రయోగించవద్దు అన్నాడు. ఎందుకని? అల్పశక్తి గల వారి మీద ప్రయోగిస్తే ఇది లోకాలను మార్చిపడేస్తుంది, బూడిద చేసేస్తుంది. నిన్ను బాధించే మానవులుంటే వాళ్ళ మీద ప్రయోగించు. అది నిన్ను కూడా బాధించగలిగినటువంటి గొప్పవాళ్ళు మానవులు ఉంటే వాళ్ళ మీద వేయి, అంతేగాని అల్పుల మీద వేయకూడదు. అంటే మామూలు సైన్యం మీద ఇది ప్రయోగించకూడదని అర్థం దానికి. అప్పుడు నిన్ను బాధించే వాళ్ళ మీద వేస్తే ఈ అస్త్రం అతి సులభంగా వాళ్ళని పడగొట్టగలుగుతుంది అని అస్త్ర మహిమని చెప్పాడు. నీ బంధువులందరి ఎదుట నాకొక గురుదక్షిణ ఇయ్యమన్నాడు. మళ్ళా అదేమిటంటే, నేను యుద్ధం చేసేటప్పుడు నీవు నాతో ఎదురు యుద్ధం చేయకుండా ఉండడం అన్నాడు. పెట్టాడు కండిషన్. నాతోటి యుద్ధం చేయకూడదు నువ్వు అన్నాడు. నేను యుద్ధం చేసేటప్పుడు నీవు నాతో ఎదురు యుద్ధం చెయ్యకూడదు, అది నాకు మాట ఇమ్మన్నాడు గురుదక్షిణగా అని ద్రోణాచార్యుడు అనగానే విని అర్జునుడు అంగీకరించాడు. తర్వాత దుర్యోధనుడు భీమార్జున నకుల సహదేవుల యొక్క పరాక్రమం చూచి ఓర్వలేక కర్ణుడు, శకుని, దుశ్శాసనులతోటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. వాళ్లే దుష్ట చతుష్టయం: కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు, దుర్యోధనుడు. ఇక్కడ మనకి ఒక కణిక నీతిని చెప్పబోతున్నాడు నన్నయ్య గారు. వాళ్ళ నలుగురు కలిసి ఆలోచిస్తున్నారు. మరి వాళ్ళ నలుగురు కలిసి ఎటువంటి ఆలోచన చేశారు,
ఆ కణిక నీతి అంటే ఏమిటి అనేటువంటి విషయాలను శ్రీకృష్ణుడి యొక్క దివ్యానుగ్రహంతో రేపు మీతోటి ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహన